హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడే తిరువన్నామలై అరుణాచలం దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల నాటిది. 850 సిఈ నుండి 1280 సిఈ మధ్య 9వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చూపిస్తున్నాయి. ఈమె వచ్చేసి ఆ వారాహి అమ్మవారు. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రు భయమే ఉండదని, అపార జ్ఞానం సిద్ధిస్తుందని. అలాగే ఈమె వరాహ అంటే పంది ముఖం కలిగి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి అరుణాచలం లేదా అన్నమలై తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం అంటే పంచభూతలింగ క్షేత్రంలో ఒకటి. దక్షిణ భారతదేశంలోని వెలసిన పంచలింగ క్షేత్రంలో అగ్నిభూతకం ఇది. ప్రతీక అరుణాచలం అనగా ఎర్రని కొండ అని అర్థం. అరుణ అంటే పాములను పరిహరించున్నది. తమిళంలో తిరువన్నమలై అంటారు. తిరు అనగా శ్రీ అన్నామలై అనగా పెద్ద కొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రం. అరుణాచల వేద పురాణాల్లో కొనియాడిన క్షేత్రం. అరుణాలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మించబడింది. దాని చుట్టూ అరుణం అనే పురం నిర్మించబడిందని పురాణాలు తెలుపుతూ ఉన్నాయి. అక్కడ జరగవలసిన పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కాంద పురాణాధికారమైన అరుణాచల మహత్యం తెలుపుతూ ఉంది. ఈ కొండ శివుడిని పురాణాలు తెలుపుతుండటం చేత ఈ కొండకు తూర్పును గల అరుణాచలేశ్వర ఆలయం కంటే ఈ కొండకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడతాయని చెప్పి ఇది జ్యోతిర్లింగం అని కూడా చెప్పుకొని పడుతూ ఉంటారు. ఇది తేజోలింగం కనుక దీనిని అగ్నిక్షేత్రం అంటారు. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావటం వలన దీని చుట్టూ ప్రదక్షిణం చేయటం వల్ల సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. రమణ మహర్షి దీనిని ప్రాముఖ్యని పదే పదే ఉద్బోధించి ఉన్నారు. పాదాచారులపై శివస్మరణ గావిస్తూ ప్రదక్షిణ చేసేవారికి మహాపుణ్యం సిద్ధిస్తుందని మహాత్ముల వచనం. అందుచేత నిత్యం అన్ని వేళలా ఎంతోమంది గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహోషాది ప్రభావం వల్ల శరీరానికి శివస్మరణ వల్ల, మనస్సుకు శివానుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్థత చేకూరుతుందని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణం చాలా వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలంలో గిరి ప్రదక్షిణం చేయడానికి వీలుగా రోడ్డు పక్కన కాలిబాట కూడా వేశారు. ఎక్కువ మంది ఉదయం సూర్యతాపానికి తట్టుకోవడం కష్టం కనుక రాత్రిపూట తెల్లారుజామున చేస్తారు. రమణాశ్రమానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత కుడివైపుకు తిరిగి రోడ్డుకు మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది. అక్కడ నుండి కొండను చూస్తే నందిలాగా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అందులో దారిలో వచ్చే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటూ వెళ్ళాలి. అరుణాచలం గిరి ప్రదక్షిణ మహోన్నత ఫలితాలను ఇస్తుంది. ఈ ఆలయం వచ్చేసి అరుణాచలం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద శివుని ఆలయంగా విశ్వసించబడే తిరువన్నామలై అరుణాచలం దేవాలయానికి కొన్ని వేల సంవత్సరాల నాటిది. 9వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చూపిస్తూ ఉన్నాయి. అరుణాచల పర్వతం గిరివాలానికి ప్రసిద్ధి. గిరి అంటే కొండ, వాలం అంటే నడవడం. పౌర్ణమి మరియు అమావాస్యల సమయంలో ఈ ప్రదేశం రద్దీగా ఉంటుంది. అయితే దీపం సమయంలో జనం మరింత ఎక్కువగా ఉంటారు. ఈ అన్నమలయార్ కోవిల్ 11,100 సంవత్సరాలకు పూర్వం నిర్మించబడింది మరియు ఆలయ వాస్తుశిల్పానికి చోళులు, పాండ్యులు, సంభువరాయులు, కోసాలులు, విజయనగర రాజులు, నాయకులు, నగర తర్కర్ జమీందారుల నుండి వివిధ రాజ్యాల సహకారం ఉంది. అరుణాచలంలో ఎన్ని లింగాలు ఉన్నాయంటే అష్టలింగము, ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం మరియు ఈశాన్యలింగం దేవరంలో కీర్తించబడిన మొత్తం వచ్చేసి 9 లింగాలు. ఈ 9 లింగాలు మనం చూడాలనుకుంటే మనం గుడి చుట్టూరు 14 కిలోమీటర్లు ఉంటుంది. 14 కిలోమీటర్లు మనం నడిచేటప్పుడు మొత్తం 9 లింగాలు కనిపిస్తాయి. మీరు ఎవరన్నా రావాలనుకుంటే విజిట్ చేసి రావాలంటే చాలా బాగుంటుంది ఇక్కడ అరుణాచలం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.